రేవంత్కు విజన్ లేదు, ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదు. ఫార్మాసిటీ భూముల్లో ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ చర్యలతో రైతులకు నష్టం జరుగుతున్నది, రైతుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పేసి కేటీఆర్ గారు నేను ఒక ట్వీట్ వేయడం జరిగింది. అసలు నిజంగానే నేను మాట్లాడిండు ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి, నా పేరే గుర్తుకు రావాలి, ఫ్యూచర్ సిటీ గుర్తుకు రావాలి అని చెప్పేసి. ఆ ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదు నిజంగానే. అది కేవలం రియల్ ఎస్టేట్ దందా కోసము, వాళ్ళ కుటుంబ సభ్యులయ్యి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ భూముల రేట్లు పెంచుకోవడం కోసం అదేదో ఫ్యూచర్ సిటీ అనే బొమ్మ పెడుతురు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఎగ్జాంపుల్, అమరావతి ఉన్నది. అమరావతి 2014 నుంచి 2019, మళ్ళీ ఇప్పుడు 2024 నుంచి స్టార్ట్ అయింది, 2025 కూడా వస్తూ ఉంది, సంవత్సరం దాటింది. ఇప్పటికీ అమరావతిలో కనీసం 10% పనులు కూడా కాలే. రేవంత్ రెడ్డి గారి అధికారంలోకి 2023 డిసెంబర్లో వచ్చింది, ఇప్పుడు 2025 నడుస్తున్నది. 2 years అయిపోయింది ఆల్రెడీ. 2 years అయిపోయింది. ఇంకా 3 ఏళ్లలో 3 yearsలో మిగిలినటువంటి 3 yearsలో ఫ్యూచర్ సిటీ కట్టేస్తావా మొత్తం? ఆల్రెడీ 15,000 ఎకరాల భూమి ఉన్నది, ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ అన్ని కలిపి సేమ్ అమరావతి అంతానే కట్టేస్తావా? సాధ్యమవుతుందా? కేవలం మభ్యపెట్టడం కోసం మాత్రమే, ఏదో చేస్తున్నటువంటి సినిమా కల్పించడం కోసం మాత్రమే ఈ కార్యక్రమాలు. ఆ భూముల రియల్ ఎస్టేట్ భూములు, వ్యాపారం, ఈ దందా దీనికోసమే, ఇంతకు మించి ఇంకొకటి లేనలేదు.